రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్. ఒక రోజు ఫార్మర్ ప్రసాద్ గారు తన రొయ్యల చెరువుకు వెళ్లారు. నీరు మసకబారింది. రొయ్యలు ఫీడు తినటం తగ్గించాయి. అలాగే స్లజ్ స్మెల్ కూడా వచ్చింది. అందుకే వెంటనే టెక్నీషియన్ ని పిలిపించారు. టెక్నీషియన్ చెప్పారు, ప్రసాద్ గారు, ఇది నీటి నాణ్యత తగ్గిన సంకేతం. అమోనియా, నైట్రైట్ లెవెల్స్ పెరిగాయి. ఇప్పుడే వాటర్ ఎక్స్చేంజ్ చేయాలి. దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, నేను చెప్తాను. స్టెప్ 1, ముందుగా pH DO ఆల్కనిటీ వాటర్ టెస్ట్ మొత్తం చేయించాలి. స్టెప్ నెంబర్ 2, పాత నీటిని 25 నుండి 30% వరకు బయటకు తీసి రిజర్వాయర్ నీరు సిద్ధం చేయండి. స్టెప్ నెంబర్ 3, రిజర్వాయర్ లో ఉన్న నీటికి క్లోరినేషన్ చేసి 2 రోజులు సెటిల్ అయ్యాక మాత్రమే మన కల్చర్ పాండ్ లోకి వాడండి. స్టెప్ నెంబర్ 4, కొత్త నీరు పాండ్ నీటి సెలినిటీ టెంపరేచర్ కి సమానంగా ఉండాలి. స్టెప్ నెంబర్ 5, ఎక్స్చేంజ్ తర్వాత వెంటనే ప్రోబయోటిక్స్ మినరల్స్ వేయండి. ఇది బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ రిస్టోర్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 6, ఆ తర్వాత 1 నుండి 2 రోజులు అబ్జర్వేషన్ చేయండి. నీటి క్లారిటీ అండ్ రొయ్యల ఫీడ్ ఇంటేక్ చూసుకోండి. 2 రోజుల్లో చెరువు నీరు స్పష్టంగా మారింది. రొయ్యలు మళ్లీ చురుగ్గా ఫీడ్ తినటం ప్రారంభించాయి. హెల్దీ వాటర్, హెల్దీ షిమ్. ఫార్మర్ ప్రసాద్ గారు సంతోషంగా చెప్పారు, టెక్నీషియన్ సలహా, ప్రాపర్ స్టెప్స్ వల్ల నా పాండ్ మళ్లీ యాక్టివ్ అయింది. ఇక ముందు నుంచి వాటర్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ నేను ఎప్పుడూ స్కిప్ చేయను. సరైన నీటి మార్పు చేస్తే రొయ్యలు ఆరోగ్యంగా మంచి గ్రోత్ వస్తాయి, ఎక్కువ లాభం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ఫాలో చేయటం మర్చిపోవద్దు.